నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వీరశైవ జంగమ లింగాయత్ సమాజ్ వారి ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వరుని 891వ జయంతి సందర్భంగా బసవేశ్వర చిత్రపటానికి పూజలు మంత్ర పుష్పాంజలితో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహాత్మా బసవేశ్వర 12వ శతాబ్దానికి చెందిన వారని, పుట్టుకతో బ్రాహ్మణుడైన నాటి సమాజంలో ఉన్న వర్ణ వ్యవస్థలకు చెలించి వీరశైవ ధర్మాన్ని స్వీకరించి అంటరానితనాన్ని, బాల్య వివాహాలని రూపమాపుతూ సమాజ స్థాపన, సమన్యాయం కోసమే నాంది పలికాడని, అందులో భాగంగా నేటి పార్లమెంట్ గా పిలువబడే అనుభవ మండపాన్ని 12వ శతాబ్దంలోనే ఏర్పాటు చేశాడని, పలు విషయాలను తను ఆచరిస్తూ ప్రజలను ఆచరింపచేస్తూ చైతన్యవంతులు చేశాడని ప్రముఖులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాజం ప్రముఖులు వెంకటేశ్వరరావు దేశాయ్, శ్యామరావు, లక్ష్మణ్ పటేల్, నర్సింగప్ప, గంగారాం, దిగంబర్రావు, హనుమంతరావు, కర్ణశంకర్, మాధవరావు, విఠలప్ప తదితరులు పాల్గొన్నారు. 12వ దశాబ్దంలో కర్ణాటక రాష్ట్రం నందు మహాత్మా బసవేశ్వరుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఒక రాజుగారి కొలువులో పనిచేస్తూ ఉండగా వీరశైవ ధర్మం పట్ల ఆసక్తి చెంది వీరశైవ ధర్మాన్ని వారు స్వీకరించడం జరిగింది. ఆ రోజు ఏదైతే పాతకాలంలో అంటరానితనమో, రెండవ వివాహము ఇటువంటి అన్ని నిషేధంలో ఉండనో ఆ రోజు నాడే రిఫార్మేటివ్ థీరీగా మహాత్మా బసవేశ్వరుడు జనాలకు, దేశానికి, యావత్ ప్రపంచానికి సెక్యులరిజం అనే పదానికి నిర్వచనం తెలియజేయడం జరిగింది. మరి దాని పట్ల చాలా వ్యతిరేకత కూడా జనాలలో వచ్చింది. అయినా కూడా లెక్క చేయకుండా తన సిద్ధాంతాన్ని నమ్మి కార్యమే కైలాసము అనే ఒక నినాదంతో ఒక మహాత్మా బసవేశ్వరుడు యొక్క యావత్ ప్రపంచంలో ఏదైనా ధర్మము శ్రేష్టమైన ధర్మము అంటేది వీరశైవ ధర్మమని, పరమాత్ముడే, శివుడే ఆదిమూలుడని అందరికీ తెలియజెప్పడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున వారి యొక్క జయంతిని మనం ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఎన్నికల కోడ్ కారణంగా అధికారపూర్వకంగా జరపలేకపోవడం జరిగింది. అది వారు అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. కానీ మా యొక్క సమాజ్ తరఫున బోధన్ పట్టణము, నిజామాబాద్ జిల్లా తరఫున బోధన్ పట్టణంలో ఇక్కడ మన మాతృశ్రీ గారి, దిగంబర్ గారి యొక్క సహాయ సహకారాలతోని జంగమ మరియు వీరశైవ లింగాయత సమాజ్ యొక్క సభ్యులందరూ కలిసి ఈరోజు ఘనంగా ఇక్కడ మహాత్మా బసవేశ్వర జయంతిని నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా వీరశైవ బంధువులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున ఒక సుంకిని గ్రామంలో ఏదైతే మహాత్మా బసవేశ్వరుడి ఒక విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది. అందరూ కూడా వీరశైవ బంధువులు అక్కడికి తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. సుంకిని గ్రామస్తులకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.